ఒక మంత్రి బయటికి పోతా అంటే గన్మెన్లు ఆపిన సంఘటన ఉంది. ఓకే 76లో. అవును. యు కాంట్. మీరు డ్రైవ్ చేస్తే నేను ఉంటా, డ్రైవర్ లేకుండా పర్లేదు, నేను లేకుండా నువ్వు బయటకు పోవడానికి వీలేదని చెప్పాడు గన్మెన్. సార్ ఐ విల్ రిపోర్ట్ టు మై హై ఆఫీసర్స్ అండ్ దాని తర్వాత నేను బయటకు పోవాలి. నేను పోనివ్వను. పేరు చెప్పదలుచుకోలేదు, మరణించింది అనుకోండి. కళాపోషణ అంతే. కళాపోషణ. ఈ రోజు బోడ జనార్దన్ బతుకున్నాడు. ఆయన డ్రైవరు, పిఏ, అటెండర్. మొదటిసారి ఆదిలాబాద్కి పోయాడు. మార్చిలో మంత్రి అయ్యాడు. 18 మొదటిసారి మంత్రి అయ్యాడు. 9 నెలల మంత్రి. రాత్రి గాయబ్. రామారావు గారికి నేను కంప్లైంట్ ఇస్తే ఎన్టీ రామారావు గారు ఒక 15-20 మంది ఇప్పుడు బతుకున్న వాళ్ళు, ఒక 3-4 పేర్లు చెప్పదలుచుకొని. దట్ ఈస్ ఆఫ్ హిజ్ కాన్స్టిట్యున్సీ చెన్నూరు. నౌ వివేక్ రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్న 2వ భార్య అక్కడ అధికారం ఉండే, అప్పటికి పెళ్లి కాలే. ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీలో ఉంటాడు. వితౌట్ గన్మెన్, వితౌట్ కార్, బై వాక్. అక్కడనే పక్క గెస్ట్ హౌస్ పక్కే ఉంటుంది. సో ఎక్కడికి పోతుంది? దీన్ని పతాక శీర్షికల్లో పేపర్లో ఇస్తున్నాము, టీవీలో ఇస్తాము. దౌర్భాగ్యం ఇది. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఈ కాంట్ మూవ్. దయచేసి ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఒక మిత్రులుగా అవకాశం, అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్తా అనుకోండి, చెప్పే ప్రయత్నం చేస్తా. వినడా. బట్ దిస్ టైప్ ఆఫ్ ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది. ఇటువంటి ప్రసంగాలు ఇది పుంకాలుగా సోషల్ మీడియా అండ్ నేషనల్ మీడియా అండ్ మెయిన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో స్టోరీస్ వస్తున్నాయి. మీ దృష్టికి ఇంటెలిజెన్స్ తీసుకొస్తుందా లేదా? పార్టీలో చర్చ జరుగుతుంది, కార్యకర్తలో చర్చ జరుగుతుంది, ఢిల్లీలో చర్చ జరుగుతుంది. పద్ధతి మార్చుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇది సపోర్ట్లు కొడతారు, ఈ భజన పనులు ఉండేది ఉంటారు. మీ మీటింగ్ లో ఏ మీటింగ్ ఉంటుందో ఆ మీటింగే ఉండాలా? సార్ విదేశీ టూర్లు పోతే 50 మంది పోతున్నారు సార్. నో, ఎంకరేజ్ చేయదండి. ప్రసాదం అక్కడ పోయి ఏదైతుందో హోటల్లో, అదే హోటల్లో ఉండి అందరూ లాబీలో గీబీలో కలుస్తాను. తప్పు కదా అది. ఇట్ ఈస్ రాంగ్. ఫోటోలు దిగుతున్నారు. ఎక్కడికి పోతుందండి రాజకీయాలు? ఎక్కడికి పోతుంది? గోల ప్రకాష్ రావు నిల్చున్నాడు, ఇటు పక్క శ్రీధర్ బాబు మంత్రి, ఇటు పక్క రేవంత్ రెడ్డి గారు. ఆ ఫోటో బయటకు వస్తే ఎట్లుంటుందండి? అంటే నాతో వాళ్ళిద్దరు ఫోటో దిగినట్టు. నేను తొట్టి గ్యాంగ్ 6 నెలలు ఎమ్మెల్యే, నేను తొట్టి గ్యాంగు. నా పక్కకు శ్రీధర్ బాబు, ఈ పక్కకు ఐటీ మినిస్టర్, ఈ పక్కకు ముఖ్యమంత్రి మినిస్టర్. ఆ ఫోటో పిక్చర్ దాంట్లో ఎక్కడికి పోతుంది? అది ఈ సోషల్ మీడియాలో పోతే ఏమవుతుంది? నేనేం లేదండి, నేను తొట్టి గ్యాంగును 6 నెలలు ఎమ్మెల్యేను. అనే ఒక పద్ధతి ఉంటుందో, ఒక పోస్టుకు ఒక గౌరవం ఇవ్వాలి మనం. సో అన్ఫార్చునేట్ రాజకీయాలు చాలా నీచంగా తయారవుతుంది. భ్రష్టు పట్టిపోయి.